Hi friends, అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, న్యూ వీడియో. సో 2026లో మన ఫస్ట్ వ్లాగ్. సో మన రాహుల్ కళాకార్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. సో ఈ షెడ్ వచ్చేసి మన కొత్త షెడ్ అండి. సో లాస్ట్ ఇయర్ ఈ షెడ్ అనేది ఇక్కడ మేకింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ మీకు అన్ని తెలిసిందే. సో ఈ షెడ్లో వర్క్ అనేది వేరే లెవెల్లో కొత్త కాన్సెప్ట్లతోటి గణేష్లు అయితే ఇక్కడ మేకింగ్ అవుతుంది గైస్. సో విజువల్ చూస్తే నిజంగా బుర్రపాడు వేరే లెవెల్లో ఉంది గణేష్లు మాత్రం మేకింగ్. సో మీరు వచ్చి తొందరగా వచ్చి విజిట్ చేసి బుకింగ్ మాత్రం స్టార్ట్ అయిపోయిన వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ స్కెచెస్తో సహా మనకు గణేష్లు అయితే మేకింగ్ అయితే చేయడం జరుగుతుంది అన్నవాళ్ళు, రాహుల్ అన్నవాళ్ళు. సో మనము పలాని ఒక ఫోటో స్కెచెస్ చూపిస్తే అన్నవాళ్ళు చేయనీకి రెడీగా ఉన్నారు. సో తొందరగా వచ్చి విజిట్ అవ్వండి. అండ్ ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయినాయి. సో దీని లొకేషన్ వచ్చేసి మన గోల్డెన్స్ విలాస్, జైపూర్ కాలనీ. సో లోపల అయితే ఉంటుంది. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి విగ్రహాలు ఏ విధంగా తయారవుతున్నాయో చూద్దాం రండి, చలో. సో గైస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ రాహుల్ కళాకార్. అండ్ 2026లో మన భారీ బొజ్జ గణేష్. సుమారు ఇది 18 to 20 feet పైన ఉంటుంది గైస్. సో చూసుకోవచ్చు. అండ్ న్యూ మోడల్ 2026లో మనకు వేరే లెవెల్లో అయితే అన్న మనకు ఓన్ కాన్సెప్ట్ తోటి బొజ్జ గణేష్ అనేది మేకింగ్ అయితే చేపిస్తుందో. సో చూసుకోవచ్చు. సో నార్మల్ మనం ఓన్లీ జస్ట్ బొజ్జ గణేష్ అని అనుకోవచ్చు, కానీ దాంట్లో చాలా డిఫరెన్స్ చేంజెస్ అయితే ఉన్నాయి మనకు. సో అన్నీ డీటెయిల్ చూసుకోవచ్చు. పైన కిరీటం నుంచి కింద కాళ్ళ దాకా మనకు మెయిన్ మొత్తం చేంజెస్ ఉన్నాయి గైస్. సో సైడ్కి వెళ్ళి హ్యాండ్స్ చూసుకోవచ్చు. మనకు దుల్పెట్లో ఏ విధంగా తయారు చేస్తారో దానికన్నా మించిన మేకింగ్ అయితే ఇక్కడ ఉంది, మనం చూసుకోవచ్చు. సో సైడ్కి హ్యాండ్స్ చూసుకోవచ్చు. అండ్ మన లడ్డు చేయి కానివ్వండి, అండ్ మనకి ఇక్కడ బ్లెస్సింగ్స్ చేయి కానివ్వండి. సో వేరే లెవెల్లో గణేషుడు అయితే మేకింగ్ అయితే అయింది. సో నిజంగా ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్లతోటి గణేషుడు అయితే మేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ సో గైస్ చూసారు కదా మన భారీ బొజ్జ గణపతి అండ్ సెకండ్ బొజ్జ గణేష్. సో ఇదైతే ప్రజెంట్ డైవర్కి అయితే నడుస్తుంది. సో మేకింగ్ అనేది చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే హ్యాండ్ మేడ్ తో మేకింగ్ అయితే నడుస్తుంది. సో ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో అది వెళ్ళి చూద్దాం. సో ఇక్కడైతే చిన్న గణేష్ అయితే మేకింగ్ అయితే సైజ్ మొత్తం డైవర్తో అయితే నడుస్తున్నాయి, చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో డమరుకం అండ్ గిటార్ అవన్నీ ఉన్నాయి గైస్. సో చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ హ్యాండ్ మేడింగ్ మొత్తం. అండ్ మన మెయిన్ పైల్వాన్ గణేష్. సో బ్యాక్గ్రౌండ్ మన నందీశ్వర్ని చూసుకోవచ్చు. నంది ఎంత పెద్దగా ఉందో. సో గణేషుడు మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఇదైతే ఫుల్ ఫినిషింగ్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకు అసలు బొజ్జ గణేష్. సో చూసుకోవచ్చు. దూల్పేట్ కాన్సెప్ట్లో మనకు మహారాజ్ చైర్లో కూర్చుంది గైస్. సో పైన వచ్చేసి మనకు నరసింహస్వామి అవతారంలో అయితే బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చింది. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బజరంగబలి హనుమాన్ని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గరుడ. సో గరుడ కూడా చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు ఇటు సైడ్ గరుడ అండ్ అక్కడ బజరంగబలి హనుమాన్. సో ఇక్కడ రెండు సింహాల మధ్యలో బొజ్జ గణేశుడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మన లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి. సో చూసుకోవాలి అది కూడా. సో ఇప్పుడు ఇదైతే డై అయితే నడుస్తుంది కాబట్టి ఇంకొక 2-3 daysలో అయితే ఇది రివీల్ అవుతుంది గైస్. సో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో 2026లో మన రాహుల్ అన్న నిజంగా వేరే లెవెల్లో దుల్పెట్ కన్నా మించిన కాన్సెప్ట్ తోటి గణేష్లు అయితే మేకింగ్ అవుతాయి. సో సేమ్ కాన్సెప్ట్ తోటి మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డమోరకం. సో శంకరుని చూసుకోవచ్చు. శివుని ఎంత అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చిందో చాలా అద్భుతంగా ఉంది. సో మొత్తం ఫినిషింగ్ మాత్రం మీకు లెవెల్లో వచ్చింది. అండ్ సైడ్కి వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫేసెస్ అయితే వచ్చినాయి. గణేషుడు మాత్రం ఫినిషింగ్ మాత్రం అద్భుతంగా వచ్చింది గైస్. సో విజిట్ చేయండి, తొందరగా వచ్చి విజిట్ చేస్తే మనకు గణేషులు అనేది దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సుమారు 10 నుంచి 12 feet మధ్యలో ఉండొచ్చు. సో గుర్రం మీద కూర్చుంటాం గణేషుడు. సో గుర్రం చూసుకోవచ్చు. గుర్రం స్వారీ ఎంత అద్భుతంగా ఉందో. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు గుర్రం వచ్చింది గైస్. సో చాలా అద్భుతంగా ఉంది గణేషుడు మాత్రం. సో హ్యాండ్స్ అనేది ఇంకా ఫిట్టింగ్స్ అవ్వలేదు. అండ్ గణేషుడు మాత్రం వేరే లెవెల్ అద్భుతంగా ఉంది నిజంగా. 2026లో ఈ విధంగా దిగిపోయాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ జస్ట్ సిట్టింగ్ బొజ్జ గణేష్. మన దూల్పేట్ కాన్సెప్ట్లో చాలా వరకు సిట్టింగ్ బొజ్జ గణేష్ అనేది చాలా వరకు మనకి ఇదైతుంది కాబట్టి సో అన్న అది కూడా చేపించిండు. అండ్ ఇప్పుడు అసలు అయినా మన గణేష్ని అయితే చూసుకోవచ్చు. సో చేప మీద కూర్చున్న గణేశుడు. సో చేప అనేది మనకు విష్ణు అవతారంలో వచ్చిన చేప అండి. సో ఇక్కడ విష్ణుదేవుడు కూడా దర్శిస్తుండు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు లక్ష్మీ నరసింహస్వామి అవతారం చూసుకోవచ్చు, ఉగ్రహ రూపం. అండ్ ఇక్కడ మనకు తాబేలు వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మన వారాహ అవతారం. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అనేది వచ్చింది గైస్. సో ఇది 2026లో కొత్త మోడల్స్లతోటి కొత్త రూపాలతోటి మన గణేషులు అయితే మేకింగ్ అయినాయి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి గణేషులు. సో అవైతే ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే అవ్వలేదు ఇంకా. సో ఇంకా నాకు తెలిసి చిన్న మేకింగ్స్ అయితే అవుతున్నాయి. అవి మొత్తం డైవర్ట్ నడుస్తుంది. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. సో మీరు మాత్రం మిస్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి
కామెంట్ చేయండి గైస్. సో ప్లీజ్ దయచేసి అందరినీ షేర్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై హింద్.